పేదరికాన్ని పోగొట్టాలని, పేదరికంలోని సమాజం నా ఆశయం అని 95లో రామారావు గారిని దించేసిన దగ్గర నుంచి చంద్రబాబు గారు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళ జేబులు నింపడం కోసం తప్పితే పేదరిక నిర్మూలన దిశగా సార్ తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక సంస్కరణలు ఏంటో ఎవరైనా వివరాలతో సహా చెబితే తెలుసుకోవాలని ఉంది. ఈరోజు ఉగాది P4 విధానాన్ని ప్రారంభిస్తున్నామని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అని. డబ్బున్నోళ్ళు డబ్బు లేని వాళ్ళకి ఇవ్వాలట. ప్రభుత్వం ఒక వారధిగా పనిచేస్తుందట. దాని ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తాను అని ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు అయితే ఇస్తూ ఉన్నారు. సరే, బాగానే ఉంది. డబ్బులు ఇచ్చే వాళ్ళను మార్గదర్శి అని, తీసుకునే కుటుంబాలను బంగారు కుటుంబాలు అని, ఉగాది పర్వదినాన కార్యక్రమం ఏదో స్టార్ట్ చేశారు. ఇందుకు స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద వ్యక్తే కదా. మొన్ననే నేషనల్ డెమోక్రటిక్ ఒక అసోసియేషన్ అనేది అందరి నాయకుల ఆస్తులను అధికారికంగానే వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి సమర్పించారు. అఫిడవిట్ల ప్రకారమే చూస్తే వాళ్ళు డేటా రిలీజ్ చేస్తే చంద్రబాబు గారి ఆస్తి దగ్గర దగ్గర 1000 కోట్లు ఉంది కదా. లోకేష్ గారి ఆస్తి దగ్గర దగ్గర 600 కోట్లు ఉంది కదా. వాళ్ళిద్దరిది కలుపుకునే 1600 కోట్ల రూపాయలు అఫీషియల్గానే ఉంది కదా. P4 కార్యక్రమంలో భాగంగా పేదలను సంపన్నులు చేయడం కోసం ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుమారుడు ఎంత డబ్బులు ఇచ్చారు ఈ కార్యక్రమం కింద? కనీసం 1% 2% ఇచ్చిన, ఎందుకంటే చాలా తక్కువ. అట్లా ఇస్తే ఎప్పుడు పేదరికం పోవాలి? చంద్రబాబు సార్ కలలు కన్నా సమాజం ఎప్పటికీ సాకారం అవ్వాలి. సరే, దగ్గర ఒక 2% ఇచ్చిన వీళ్ళిద్దరు కలిపి 32 కోట్లు ఇవ్వాలి. ఇచ్చారా ఈరోజు? వాళ్ళ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు 1000 కోట్లు ఉన్నాయి అఫీషియల్గానే. మరి ఆ సార్ ఎంత ఇచ్చారు? నారాయణ గారికి కూడా 700-800 కోట్లు అఫీషియల్ అని చూపించారు. ఆ సార్ ఎంత ఇచ్చారు? సో P4 కింద కనీసం ఇటువంటి వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక 40 మంది 50 మంది కలుసుకొని ఇచ్చిన, ఒక్కొరికి 20 కోట్లు యావరేజ్గా తీసుకున్నా ఒక 1000 కోట్లు రావాలేమో ఈరోజు P4 కింద వచ్చిందా? వీళ్ళు ఎంత ఇచ్చారు? ఎన్ని కుటుంబాలకు సాయం చేశారు? ఈరోజు ఎంతమంది మార్గదర్శకులుగా నిలిచారు? ఎన్ని కుటుంబాలు బంగారు కుటుంబాలుగా నిలిచాయి? ఏమైనా వివరాలు ఏమైనా చెబుతారా? P4 కింద ఎంత డబ్బులు వస్తున్నాయి? ఎప్పటికప్పుడు ఎన్ని కుటుంబాలకు ఇస్తున్నారు? ఈ వివరాలన్నీ బహిర్గతం చేస్తారా? ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభించారు కాబట్టి మరి ఎంత డబ్బులు వచ్చాయి, ఎంతమంది ప్రయోజనం కలిగారు, ఈ రోజన్నా వివరాలు చెప్పాలి కదా. ఎంత వచ్చింది ఫస్ట్ రోజు అని మరి చూడాలి. సాయంత్రం కూర్చొని కొందరు స్క్రిప్ట్ రైటర్లు కోట్లు వేసుకొని కూర్చుంటారు టీవీ ఛానళ్ళల్లో, కళాకారులు. వాళ్ళన్నా ఈ వివరాలు ఏమైనా చెబుతారేమో, వేచి చూద్దాం మరి.